వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధియట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బయట రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చికెన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బయట క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ నగెట్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ కోసం నేనైతే ఇంట్లో బన్ ఉందని ఇదే తీసుకుంటున్నాను. మీరు నార్మల్ బ్రెడ్ని అయినా కూడా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ని చాపర్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ వేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకుని మిక్సీ జార్లోకి వేసి ఇలా బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చికెన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులోకే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ సోయా సాసు, ఒక బ్రెడ్ని వాటర్లో ఇలా డిప్ చేసి ఒక 30 సెకండ్స్ ఉంచి బ్రెడ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేసి దాన్ని కూడా ఈ చికెన్లోకి వేసుకొని మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్లోకే 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లోకి 1.5 కప్ మైదా, టేస్ట్కి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ని, చికెను, ఎగ్ మిక్స్చరు, మైదా ఈ 4ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో కానీ లేదా సర్కిల్ షేప్లో కానీ చేసుకుని మనం మైదాలో ముంచి తర్వాత ఎగ్ మిక్స్చర్లో వేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో కూడా ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ తక్కువ హీట్లోనే ఉన్నప్పుడు మాత్రమే ఈ నగెట్స్ని వేసి లో ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చేదాకా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏంటి ఇలా నురగగా ఉంది అనుకోకండి, మనం నగ్గెట్స్ని ఎగ్ మిక్స్చర్లో వేసాం కాబట్టి ఇలా నురగగా వస్తుంది. ఇలా కనుక చికెన్ నగ్గెట్స్ని ప్రిపేర్ చేసుకున్నారంటే క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ నగ్గెట్స్ని టొమాటో సాస్తో కానీ లేదంటే మయోనీస్తో కానీ ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను చేసేలోపే సగం ఖాళీ అయిపోయాయి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధియట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.